విచిత్రం గమనించారా ఫ్రెండ్స్? కాలేని వాళ్ళందరూ పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని బాధపడుతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుందాంరా అని బాధపడుతూ ఉంటారు. ఏంటి ఫ్రెండ్స్, నిజమేనా? విచిత్రం గమనించారా? ఎప్పుడెప్పుడు నాకు పెళ్ళి అవుతుందా అని పెళ్ళి కాలేని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. అదే పెళ్ళైన వాళ్ళు ఎందుకురా బాబు ఈ పెళ్ళి అయింది, పెళ్ళి లాంటి నరకం ఇంకొకటి ఉండదు అనుకుంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమా కాదా? మనలో చాలామంది మనకి దొరికింది మనం చూడలేమండి. మన దగ్గర లేని దానికోసం తాపత్రయపడుతూ ఉంటాం. నాకు ఇది కావాలి ఇది కావాలి అనుకుంటాం, కానీ మన చేతిలో ఏది ఉంది, మనకి ఏది దొరికింది, ఏది అందింది, మనం దేన్ని అనుభవిస్తున్నాం అన్నది గమనించకుండానే మన దగ్గర లేని దానికోసం, దొరకని దానికోసం పరుగులు పెడుతూ ఉంటాము, టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. నిజమా కాదా? మనలో చాలామంది పెళ్ళి కాని వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా, పెళ్ళి అయితే ఇంత బాగున్నా అనుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారు, మీ అందరికీ తెలిసిందే కదా, అయ్యో పెళ్ళి ఎందుకు చేసుకుందామా, పెళ్ళి కాకుండా ఉంటే ఎంతో బాగుండు కదా, అమ్మ దగ్గర ఉంటే ఎంతో బాగుండు, మన టైం మనకు నచ్చినట్లు చేసుకుంటే ఎంతో బాగుండు, ఇలా ఎన్నో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు మనకి కావాల్సింది ఏంటో మనకి తెలీదు, మన దగ్గర ఉన్నది ఏంటో మనకి అర్థం కాదు. లేని దానికోసం పరిగెడుతూ ఉంటాం. అయ్యో తర్వాత దీనికోసం పరిగెట్టామని ఆలోచించేసరికి సమయం అంతా వృధా అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పినా, మనలో కొంతమంది చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. అయ్యి బాబోయ్ వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు అంటారు. చాలా రఫ్గా కనిపిస్తారు, కానీ వాళ్ళ హార్ట్ చాలా కైండ్. అవునా కాదా? మీరు ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? ఒక్కొక్కరు మాత్రం చాలా కైండ్గా కనిపిస్తారు, కానీ వాళ్ళని చూస్తే రాక్షసం చూసినట్లు అనిపిస్తుంది. నా జీవితంలో లాగా చాలామందిని చూశానండి. బయటకి భయంకరంగా కనిపించేవారు, మనసు చాలా సున్నితం. బయటకి అరుస్తూ కరుస్తూ గట్టిగా అరుస్తూ కేకలేస్తూ కనిపిస్తూ ఉంటారు కదండి. వాళ్ళ మనసు మాత్రం చాలా కైండ్గా ఉంటుంది. బయటకి కైండ్గా కనిపిస్తారు కదా, వాళ్ళ హార్ట్ పాపోయి అడగకండి ఎంత కన్నింగ్గా ఉంటుందో. ఏమంటారు ఫ్రెండ్స్? మన లైఫ్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఎప్పుడోకప్పుడు చూసే ఉంటాం కదా ఫ్రెండ్స్. ఏమంటారు? ఇంకా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఈ జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా తిడుతూ ఉంటారు, అన్నదానికి సమాధానం చెప్పాలి. ప్రతివాడు ఏదైనా అంటాడు, వాడికి నోటుకు వచ్చినట్లు వాడు వాగుతూ ఉంటాడు. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేస్తే గ్రేట్ అనమాట. సమాధానం చెప్పకపోతే వీడు చేత కానివాడు, వీడికి ఏమీ రాదు, వీడిని ఎన్నెన్నా పడుతూ ఉంటాడు అనుకుంటారు. కానీ చాలామంది మనకి ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా తిడుతూ ఉంటారు. ప్రతిదానికి మనం సమాధానం చెప్పనవసరం లేదండి. ప్రతిదానికి సమాధానం చెప్పేస్తే గ్రేట్ అయిపోము. పోనీ ఎగ్జాంపుల్కి చూడండి, ఒకడు గడ్డి తిన్నాడు అనుకోండి, వాడు గడ్డి తింటున్నాడు కదా, మనం కూడా తినేద్దాం అనుకుంటామా? తినాం కదా. అలాగే మనకి కొంచెం ఆలోచన ఉంటుంది కదా. ఎవడైనా ఏదైనా మన ఒక మాట అన్నాడు అనుకోండి, ప్రతి దానికి మనం సమాధానం చెప్పైన అవసరం లేదండి అసలు. ఈ విషయం మీకే కాదండి, మా పిల్లలకి కూడా ఇలాగా చెప్తాను, మా బాబుకి కూడా ఇలాగే చెప్తాను. ఒక్కవాడు వచ్చి 100 ప్రశ్నలు వేసి 100 మాటలు అన్నాడు అనుకో, 100కి 1000 సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి అవసరమైనంత వరకే మన మాటలు వాడాలండి. మాట ఒక్కసారి జారితే రాదు, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ మాట విసిరే ముందు అది విసిరేమనుకోండి, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఒక జీవితకాలం పడుతుంది ఆ మాట వెనక్కి తీసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇంకొక మాట చెప్పనా, కొట్టొద్దు ఎవరు. కష్టం వచ్చిందా బాధపడకండి, ఇంకా కష్టాలు రావాలి. ఆ కష్టాల వల్లే మనం స్ట్రాంగ్గా కష్టం వచ్చిందా బాధపడకు, సుఖం వచ్చిందా సంతోషపడకు. జీవితం అంటేనే కష్ట సుఖాలు అలా తిరుగుతూనే ఉంటాయి. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం. కింద పడుతూ లేస్తూ ఉంటేనే కదండి చిన్నపిల్లడు నడుస్తూ ఉంటాడు. అలాగే మనం ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలిగితే మనం స్ట్రాంగ్గా అవుతాం. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే, ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలుసా? మనం మంచి చేస్తే మెచ్చుకునేవారు కన్నా చెడ్డ చేస్తే తిట్టేవారే, చేయకపోయినా తిట్టేవారే ఎక్కువ ఉన్నారు కదా. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే, మనకి కొంత అనుభవం వచ్చాక నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అంటూ ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ మంచి దారిలో వెళ్తూ, మనం మంచి చేస్తే మనం ఎవరు పొగడక్కర్లేదండి, కనీసం మెచ్చుకోరు కూడా, తిడుతూనే ఉంటారు మనం ఏం చేసినా. అదిగో కాకి కూడా కావు అంటూ ఉంటుంది పక్క నుంచి. కాబట్టి ఎవరేమన్నా మనం పట్టించుకోకుండా, మనకి మంచి ఏదో చెడ్డ ఏదో అన్నది కొంత అనుభవం వచ్చాక తెలుస్తుంది కదండి. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనుకొని మనకు మనమే రాజయ్యి, మనకు మనమే మంత్రి అయ్యి, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అంటూ ఈ కాలంతో పాటు మంచిగా ముందుకు సాగిపోవాలి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మాటలతో కలుద్దాం. ఫ్రెండ్స్, ఇంకొక మాట ఫ్రెండ్స్, విసిగిస్తున్నాను అనుకోవద్దు. ఈ బిజీ లైఫ్లో మనకు నచ్చే వారితో ఒక్క మాట మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి. ఎంత బిజీగా ఉన్నా సరే మనకి ఇష్టమైన పని ఒక 2 నిమిషాలు, 1 నిమిషం చేయడంలో చాలా ఆనందం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేస్తారు కదా. మీరు నాతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీలైతే 4 మాటలు బొమ్మరిల్లో డైలాగ్ ఉంటుంది కదా, అలా 1-2 మాటలు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేమీ లేదు కదండి. మీరు కూడా మీ ఒపీనియన్ మీకు వీలుంటే మీకున్న టైంలో
టైంలోనే మీకు చేయాలనిపిస్తే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్. ఏంటి శనివారంతో మాకు ఈ బాధ, ఈరోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టరా అని తిట్టుకుంటున్నారా? సరే, ఒక మంచి కాఫీ, ఒక మంచి టీ తాగండి. హ్యాపీ వీకెండ్. మళ్ళీ మాకంతా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.